ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో వారఫలంలో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గోపాల్ అయ్యంగార్ గారితో ఉన్నాము. గురుగారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు, ఈ వారం 14వ తారీఖు సెప్టెంబర్ నుంచి 20వ తారీఖు సెప్టెంబర్ వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో వారఫలం అందరికీ చెప్పండి. అలాగే చాలా గ్రహాలు మార్పు వల్ల ఎటువంటి రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా వివరించగలుగుతారు. చాలా మంచిది. ఈ వారం తల్లి మనకి ముందు శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేస్తున్నాడు, అదొక పెద్ద మార్పు. రెండవది బుధుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తున్నాడు ఈ వారంలో. తర్వాత కుజుడు ఆల్రెడీ కన్యా నుంచి తులారాశికి వచ్చేసాడు ఈ వారం. అలాగే సూర్యుడు 17వ తారీఖు ప్రత్యేకంగా సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తున్నాడు అన్నమాట. సో ఈ 4 మేజర్ గ్రహాలు మనకి మారటం అనేది ఒకటి. ఇకపోతే చంద్రుడు మామూలుగా మనకి రోహిణి నక్షత్రంతో మొదలవుతున్నాడు, వృషభంలో నుంచి ఉన్నాడు చంద్రుడు. అక్కడి నుంచి ఆయన మనకి సింహం దాకా ప్రయాణిస్తున్నాడు చంద్రుడు. ఇకపోతే మిగిలింది 4. రాహు కేతు, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో, గురువు వచ్చేసి మిథున రాశిలో, శని మీకు మీన రాశిలో ఎలాగో ప్రయాణిస్తున్నారు. ఇది ఈ వారం గ్రహస్థితి తల్లి. ఓకే గురుగారు, అలాగే జన్మదినం జరుపుకునే వాళ్ళకి నక్షత్రాల వాళ్ళకి ఎటువంటి రోజులు జరుపుకోవచ్చు? మంచిది. ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఈ వారంలో తమ జన్మదినం చేసుకోవటం, తమకు నచ్చిన దైవ అనుగ్రహం కొరకు గుడికి వెళ్ళి చక్కగా ప్రసాదాలు అవి పెట్టి మీ పేరు మీద కానీ దేవుడి మీద కానీ అర్చన చేసుకొని అలా రావటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్, అనుకున్న పనుల్లో విజయాలు జరుగుతాయి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చేసుకునే వాళ్ళు ఇక వాళ్ళ విషయం వాళ్ళది, మనకు అవసరం లేదు. అలాగే పెద్దలకి తిథులు పెడతారు, అలాగే పిండ ప్రదానాలు చేసే వాళ్ళకి ఏ రోజులు బాగుంటాయి? ఎవరైతే భాద్రపద మాసంలో బహుళ పక్షంలో చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ రోజుల్లో ఎవరైతే బహుళపక్షంలో ఈ భాద్రపదాలు పోయారో వాళ్ళకు ఖచ్చితంగా మనము గుడికి వెళ్ళి గోత్రనామాలతో వాళ్ళకి తర్పణం వదలాలి. అలా పిండ ప్రదానం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. 14వ తారీఖు సెప్టెంబర్ నుంచి 20వ తారీఖు సెప్టెంబర్ వరకు ధనుసు రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారితో ఉన్నాము. గురుగారు నమస్కారం అండి. తల్లి ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ముందుగా ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురువు అంటారు. గురువు స్వస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మిగిలిన గ్రహాల మార్పు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది? కుజుడే కానివ్వండి, శుక్రుడే కానివ్వండి, బుధుడే కానివ్వండి, సూర్యుడే కానివ్వండి, ఈ 4 గ్రహాల మార్పు ఎలా ఉందో చెప్పండి. అయ్యా, ధనుసు రాశి వాళ్ళందరికీ మంచి జరగాలి. మా అమ్మాయి మీ తరపున చక్కగా గురువు బాగున్నాడట. ఈ 4 గ్రహాలు అంటే ఈ 4 గ్రహాలు ఆమె అడిగింది ఏదైతే ఎంతో పూజ, బుధ, శుక్ర, రవి మారారు. ఈ మార్పు ఆమె గమనించి మీ తరపున ఆవిడ ఈ మారింది ఎలా ఉంది అని అడుగుతుంది. ధన్యవాదాలు గాయత్రి గారు వాళ్ళ తరపున. ఈ రాశికి మామూలుగా నువ్వు అన్నట్టు గురువు అధిపతి సప్తమంలో ఉండి మహారాజ యోగాన్ని ఇస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళు అనుకున్నట్టు జరగాలి. జరగట్లేదంటే మీరు చేతగాని వాళ్ళని అర్థం. ఎందుకంటే ఒక పనికిరాని బాల్ వేసాడు అనుకోండి, రోహిత్ శర్మ ఏం చేస్తాడు? దాన్ని 6 కొడతాడు. అలాగే సూర్య కూడా అలాగే కొడతాడు. సమయం ఉన్నప్పుడు దాన్ని మనం వాడుకోవాలి. మేము ఎందుకు గొంతు చించుకొని యూట్యూబ్లో పెట్టుకొని మిమ్మల్ని అరుస్తూ ఉంటాం? టైం బాగుంది. ఈ టైంలో ఎవడైనా ధనుసు రాశి నాకు ఫోన్ చేసి మీరు అన్నట్టుగా నాకు లేదండి అంటే నువ్వు పనికిరానోడు అంటాను. ఎందుకు అంటే నువ్వు జాతకమన్నా చూపించుకోవాలి. నీ దశ, అంతర్దశ ఏమన్నా జాతకంలో తేడాలు ఉంటాయి. ఇది నీకు చెప్తున్నది 100% కరెక్ట్. ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉండాలి. అన్నిట్లో మీరు ముందంజలో ఉండాలి. మీ మేలు మేము ఎప్పుడు కోరుకుంటాం. విందులు వినోదాల్లో పాల్గొనాలి, సంతోషంగా ఆనందంగా గడపాలి. పిచ్చ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి వీళ్ళకి. అలా గురువు ఆశిస్తున్నాడు. గురువు ఇంకా వీళ్ళకి ధన ఆదాయాన్ని, కుటుంబ సంతోషాన్ని, విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం ఎక్సలెంట్ గా ఇస్తున్నాడు. మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే కుజుడు ఈ రాశి వాళ్ళకి ఏంటి? వ్యాపారానికి అధిపతి, అలాగే పంచమాధిపతి. చక్కగా వెళ్ళి వ్యాపారంలో వచ్చి కూర్చున్నాడు. విపరీతమైన రాజయోగం ఉంది. వ్యాపారం పట్టిందల్లా బంగారమే. వ్యాపారంలో మీకు ఈ యొక్క జాతకంలో ఇప్పుడు వ్యాపారంలో మంచి లాభాలు ఒకటి ఉంది.
శుక్రుడు బాగున్నాడు, ఖర్చులు కొంచెం అదుపులోనే ఉంటుంది వీళ్ళకి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు, పిల్లల భవిష్యత్తు గురించి చదివే చదువులు, వాళ్ళ గురించి చేసే పనులు, స్పోర్ట్స్ లో కూడా కుజుడు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే గురుగారు, అలాగే శుక్రుడు మార్పు ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? శుక్రుడి వల్లమ్మ వీళ్ళకి ఏంటంటే గొప్ప విషయం, ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆరోగ్యం పట్ల కాస్త మేలు జరుగుతుంది. గతంలో కన్నా ఇప్పుడు మంచిగా కోలుకుంటారు. పెద్ద ఒత్తిడి, రుణ ఒత్తిడి తగ్గుతుంది. శత్రువులు పెద్దగా ఉండరు. కానీ వ్యాపారం బాగా పుంజుకుంటుంది. వ్యాపారంలో దిమ్మ తిరిగే బిజీ అన్నమాట. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా మీకు ఎంతో అనుకూలమైన పరిస్థితి ఈ వారం కనిపిస్తుంది. ఓకే గురుగారు, మరి బుధుడు ఎటువంటి ప్రభావితం చూపిస్తాడు? అమ్మ, ఈ రాశికి సప్తమాధిపతి బుధుడు, ఉద్యోగానికి అధిపతి బుధుడు. ఆ బుధుడు కన్యా రాశిలో ఉచ్చలో వచ్చేసాడు. ఎన్ని రోజులుగా మీరు ఎదురు చూసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఎప్పుడో ఇంటర్వ్యూ అటెండ్ అయిన దానికి ఇప్పుడు మీకు రిప్లై రావటం, అనేక శుభాలు విపరీతంగా జరుగుతున్నాయి ఉద్యోగపరంగా. పెళ్లి విషయంగా చూస్తే అమ్మ, పెళ్లి కాని వాళ్లకు శుభవార్తలు అందుకుంటున్నారు. పెళ్లిళ్ళు కుదురుతున్నాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటున్నారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. కాబట్టి సప్తమాధిపతి సూపర్ గా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి శుభం. ఓకే గురుగారు, అలాగే సూర్యుడు మార్పు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది? వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అంటే తండ్రి, తల్లి, అత్తగారు, మామగారు, గురువు, నాలాంటోళ్ళు. మరి మా పరిస్థితి ఏంటి అని అంటే సూపర్ గా ఉంది. మంచి జాతకాలు చెప్పడానికి వస్తారు, గురువుని ఆశ్రయిస్తారు, తల్లిదండ్రుల మాట వింటారు, అత్త మామల్ని గౌరవిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మరి శని ప్రభావం ఎలా ఉంటుందంటారు? శని ఎలా ఉందంటారు? శని కానివ్వండి. శని వీళ్ళకి ధనాధిపతి. బాగా అద్భుతమైన ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది. అలాగే చదువులో పిల్లల డెవలప్మెంట్ బాగున్నాయి. తృతీయాధిపతి కూడా శని. అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా చూసుకోండి. లేనిపోని భయాలు, టెన్షన్లు రాకుండా జాగ్రత్త పడండి. ఓకే, రాహు కేతు గురుగారు. రాహు వచ్చేసి చాలా మేలు చేస్తున్నాడు, తృతీయంలో ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు. కేతు వచ్చేసి తీర్థయాత్రలు, ప్రయాణాలు, దూర ప్రయాణాన్ని అద్భుతంగా ఇస్తున్నాడు. అన్ని అద్భుతంగా ఉన్నాయమ్మా. ఓకే గురుగారు, వీళ్ళు ఎటువంటి గ్రహాన్ని పరిహారం చేసుకోవటం వల్ల కలిసి వస్తుంది? ఇప్పుడు చూడండి, వీళ్ళకి పట్టిందల బంగారమే. గురువు బాగున్నాడు, శని బాగానే ఉన్నాడు, కుజుడు బాగున్నాడు, సూర్యుడు శుక్రుడు పర్వాలేదు, బుధుడు బాగున్నాడు, అందరూ బాగున్నారు. ఈ వారం హాయిగా ఎంజాయ్ చేయండి. ఓకే గురుగారు, చాలా చక్కని వివరణ ఇచ్చారు. విన్నారు కదా, మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవద్దు, హ్యాపీగా ఉండమని గురుగారు చెప్తున్నారు. ధన్యవాదాలు.